హలో క్యూటీస్, ఎలా ఉన్నారంతా? ఫ్రెండ్స్ అనుకునేది ఒక ట్రిప్ అన్నమాట. సో మేము వెళ్ళింది ఇంకొక ట్రిప్ అన్నమాట. రోజుకి 5 టెంపుల్స్ ఎవరైనా చుడతారా అండి? పాండిచ్చేరి. అయితే పాండిచ్చేరి having fun. సో అనుకున్న కొన్ని టెంపుల్స్ అయితే కుదరలేదు. మనమైతే లాస్ట్కి పాండిచ్చేరి అని అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఇంకా బయలుదేరేసాము. మంచిగా సాంగ్స్ వింటూ హైవేలో సూపర్ అసలు. సో మొత్తానికి పాండిచ్చేరి వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పాండిచ్చేరి వైబ్స్. ఎక్కడ చూడు నాన్ వెజ్జే బోర్డు పెట్టేశారండి. సో ఇక మనము వెజ్ కావాలని చెప్పి దోశలు తీసుకున్నా. నేనైతే ఏదో కర్రీ ఇచ్చారు, సోసోగా ఉంది అది కూడా. మనకైతే కాసేపు ఏం అర్థం కాలేదు దిగిన వెంటనే. వెళ్ళిపోయింది క్యూటీ. నాకు ఒక అమ్మాయి ఫ్లవర్ ఎంత బాగా తెచ్చిచ్చింది తెలుసా? సో ఒక చిన్న పాప నా కోసం చిన్ని ఫ్లవర్ తెచ్చిచ్చింది. దాన్ని నేను ఇప్పటి వరకు పెట్టుకున్నా తెలుసా. చాలా బాగా అనిపించింది. You feel like you're in some country like French country or Italian country. పొద్దున్నే నాకు తెలిసి సన్ రైజ్కి ఈడే ఉందామని ప్లాన్ అనుకుంటున్నాము. నైట్ ఆ బీచ్ సౌండ్స్కి సముద్రం అయితే సరిగా కనపడలేదు, కానీ ఆ సౌండ్స్కి చాలా చాలా బాగుంది. కాకపోతే మంచి సజెషన్ ఏంటంటే అయిపోయిన చెత్త అంతా అక్కడ గుర్తు చేసుకోవద్దండి. చాలామంది అలానే తాగుతూ కూర్చున్నారు, ఎంతోమందిని చూసాను నేనైతే అక్కడ. సో నైట్ అయితే పాండిచ్చేరి వీధుల్ని అలా వెళ్ళి చూస్తానన్నమాట. ఇదైతే ఫ్రెంచ్ కాలనీ. బాగుంది నైట్కి ఆ లైట్స్కి. కాస్త అలా టైం స్పెండ్ చేసాం అక్కడ. నేనైతే ఇలాంటి ప్లేసెస్కి కానీ చాలా తక్కువ వెళ్ళడం. నాకైతే ఉండేది పాండిచ్చేరి అప్పుడు చాలాసార్లు నా ఫ్రెండ్స్ని కానీ క్లోజ్ ఫ్రెండ్స్ని అడిగేదాన్ని, వెళ్దాము బాగుంటుంది, చాలా విన్నాము ఆ ప్లేస్ గురించి అని చెప్పి. సో ఫైనలీ ఇప్పుడు కుదిరిందనమాట అది. అప్పటికే డే అంతా ట్రావెల్ చేసి మన వాళ్ళు చాలా అలసిపోయాము ఒక్కొక్కరము. బట్ అయినా సరే ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలి వచ్చినందుకు అని చెప్పి అలా చూస్తా ఉన్నాము. ఇది నేను రేపు రూమ్ టూర్ చేస్తానులే. అర్ధరాత్రి 12:30కి కట్టెన్ వేసేస్తాం. సమస్య అదని నాకు తెలియదు కదా, మామూలుగా పిలుస్తున్నారేమో నేను అనుకున్నా. గుడ్ మార్నింగ్ పాండి. సో మార్నింగ్ సన్ రైజ్ కోసం అయితే మేమైతే బయలుదేరేసాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, ప్లెజెంట్గా నేచర్. అప్పుడు ఇక్కడ మాత్రము కాకుల చప్పుళ్ళతోనే పొద్దునే నిద్రలేస్తారు. ఎక్కడ చూడు అవే ఉంటాయి తెలుసా ఎక్కువ. ఇక్కడ చూడండి, ఇలా ఒక కపుల్ ఆ స్టేజ్ వరకు వెళ్ళారంటే మాత్రం అది నిజంగా ఒక సక్సెస్ స్టోరీ. ఆయనేమో సన్ వచ్చేలా ఉన్నాడు, మాకేమో రూట్స్ తెలియట్లేదు. హౌ గైస్. సో మనమైతే సన్ రైజ్ ఎప్పుడు అయిపోతుందేమో అని చెప్పి వెళ్తున్నాము. బట్ రూట్స్ తెలీదా, లాస్ట్కి ఎలాగో ఒకలాగా వచ్చేసామన్నమాట. ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు. సో ఇక కాస్త అలాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. పొద్దున్నే కదా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నైట్ చూసానా, పొద్దున్నే చూసేసరికి ఒక చిన్న ఎగ్జైట్మెంట్ అనమాట. సన్ రైజ్ అవుతోంది. సో చాలా ఇయర్స్ తర్వాత సన్ రైజ్ అయితే చూసాను, అది కూడా బీచ్లో. అదేదో డైలాగ్ ఉంటుంది కదా, నాకు బీచ్ చూపిస్తావా అంటే బీచ్కే నిన్ను చూపిస్తా అన్నట్టు. బీచ్ని మనమే చెత్త చేస్తున్నాం చూడండి. ఎక్కడ పడితే అక్కడ నిజంగా ఎవరో కాదు, మళ్ళీ మనమే. ఎంత ఆల్మోస్ట్ మొత్తం చెత్తే ఉంది ఇక్కడ అంతా. బట్ నేను చూసిన బీచ్లో ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎందుకనో. బీచ్లో నడుస్తూ ఇక్కడ సూపర్ క్యూట్ ఇన్సిడెంట్ అనమాట. ఈ అంకుల్ రోజు వచ్చేలా ఉన్నారు. డైలీ వాటికి మేత వేస్తుంటే
ఆ టైం కనంగా ఆ అంకుల్ అక్కడ వేస్తుంటే కాకులన్నీ ఎక్కడున్నవన్నీ ఎంత బాగా వచ్చి ఫుడ్ తీసుకుంటున్నాయి తెలుసా! అది చూడడానికి చాలా అంటే చాలా బా అనిపిచ్చింది. చూడండి మనమైతే ఇక్కడ కాకులకి లైక్ ముట్టకూడదు అలా చాలా చాలా చెప్తారు. అక్కడ చూడండి ఎంత బాగా వాటికి ఫుడ్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తున్నారో. ఇక్కడ మనుషులు పక్కనే తిరుగుతాయి తెలుసా! ప్రీ వెడ్డింగ్ షూట్. ఇక్కడ ఉన్నంత సేపు వీళ్ళు చేస్తున్న వీడియోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ నిజంగా చాలా బా అనిపిచ్చింది. ఇక్కడైతే ఫోటోస్‌కి, వీడియోస్‌కి పెట్టింది పేరు తెలిసిందే కదా! పాండిచ్చేరిలో మొత్తం మంచిగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు చేస్తున్నవి చూస్తుంటే ఇన్నుంటాయా అనిపిచ్చింది నాకు కూడా. నా పాటలు ఎలా ఉంటాయి తెలుసా? వీళ్ళు నిద్రపోయేలాగా ఉంటది ఇంత సౌండ్స్‌లో గూడా. నేను మాత్రం నా టైం అస్సలు మిస్ చేసుకోవట్లేదు. యాక్చువల్లీ మీనమ్మ ఎక్కడ అని మీ అందరికీ డౌట్ రాలేదా? చెప్తా. గాడ్ ఎక్కడ చూడు కపుల్స్ ఉన్నారేంట్రా బాబు! ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రతి చోట ఈ కపుల్ గోల ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. మాకు టైం వస్తది చెప్తాం. చేయండి. బీచ్‌కి వస్తూ ఫార్మల్ షర్ట్ కొనుక్కొని వేసుకున్నాడు. డైరెక్ట్గా ఇటుకు వచ్చింటే నేను ఒక త్వరలో ఉన్నాను ఆడ నుంచి ఇటుకు వచ్చినాము. సో పాండిచ్చేరి అనేది మన ట్రిప్ ప్లాన్‌లోనే లేదనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చేసాం ఇక్కడికి. సో ఏం ప్రిపేర్ కూడా కాలేదు. ఉన్న పళంగా వచ్చినట్టే ఉన్నింది. సో జస్ట్ సన్‌రైజ్ వరకు ఉందాము అని చెప్పి ఇక ఉన్నాము. బీచ్ నేనేదో చిన్న పిల్ల లెక్క నిజంగా అసలు నాకు అన్నీ ఫస్ట్ టైం చూసినట్టే ఉన్నింది. ఇంకా అలా తిరుగుతూ ఉన్నామా, ఇక్కడ చూస్తే చేపలు పట్టుకొచ్చున్నారు అప్పుడనంగా. సో ఇంక అలా వెళ్ళి చూద్దాము ఎలా ఉంటదో సీ ఫిషెస్ అని చెప్పేసి అలా వెళ్తా అన్నాము. వాళ్ళ వల కానీ ఎంత పెద్దగుంది గదా! మొత్తం అక్కడ చేపలే ఉన్నాయి. సో మనం కూడా నేనైతే నిజంగా ఇది చెప్తున్నా చూడండి 5 ఇయర్స్ అయింది తెలుసా నేను ఫిష్ తిని ముట్టుకొని గూడా. సో నేను ఇంకా అది ముట్టుకోవడానికి కూడా చచ్చిపోయింది ఆల్రెడీ. దాన్ని ముట్టుకోవడానికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. మా వాడిని దీన్ని చేత్తో పట్టుకో అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాను. అది పట్టిందంటే ఇంక మామూలుగా ఉండదు. బతుకుండే అమ్మో బతుకుందిరా నేను చచ్చింది అనుకున్నా. నాకు నిజంగా అది పేరు సరిగా తెలీదు. సో వాళ్ళని అడుగుదాము. తమిళ్లో ద నేమ్ ఏందా? తమిళ్ నేమ్ నందు. ఓకే. సో తమిళ్ రాకపోతే అలాగుంటదనమాట. ఇగ్నోర్ మై తమిళ్. సో అలా చూసుకుంటూ నిజంగా అలా పట్టుకోవడానికి దానికి కూడా ఎంతో ట్రిక్స్ తెలియాలి. లేదంటే అది కొరికిందంటే ఇంకెలా ఉంటది చెప్పండి. లవర్స్ అంతా వాళ్ళ నేమ్స్ రాసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో మనకి ఉన్న ఏకైక ఫ్యామిలీ మనమే. ఏరా ఇక్కడ మన వేషాలన్నమాట. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎరాఫ్సోర్. వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అవును రాముడి పేరు కదా A రాస్తారు. small gift. ఇక్కడ ఏంటి ఇలా నువ్వు ఇది రాసుకొని వచ్చావని చెప్పి. బట్ నిజంగా నాకు అక్కడ అది గుర్తు రాలేదు. లేకుంటే నేను ఖచ్చితంగా ట్రై చేసేదాన్ని. ఈసారి ఎక్కడైనా బీచ్కి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేస్తా. ఈ అలలులానే మన జీవితంలోకి వచ్చే సమస్యలు మనుషులు కూడా. నువ్వు ఎంత స్ట్రాంగ్గా నిలబడతావో అవి కూడా నిన్నేం చేయలేక వచ్చిన దారిని వెళ్ళిపోతాయి. అనవసరంగా కానీ ఎక్కువగా కానీ ఎవరిని నమ్మకు. మనం ఎంత నమ్ముతామో వాళ్ళే మనల్ని లాస్ట్కి ఒడ్డున నిలబెట్టేస్తారు. అది కూడా ఒంటరిగా. అర్థమవుతోందిగా. అలల శబ్దం మాత్రం నాకు ఇప్పటికీ మైండ్లో తిరుగుతూనే ఉంది. నిజంగా ఒక ప్లేస్ని మనం ఇంత లవ్ చేస్తామని చెప్పేసి నాకు అక్కడికి వెళ్ళాకే అర్థమైంది. ఎందుకో తెలీదు కొన్ని కొన్ని ప్లేసెస్ వచ్చి మనకు అలానే ఉండిపోతాయి మనసులో. సో నేనైతే ఆ బీచ్ సౌండ్స్ని కూడా నేను రికార్డ్ చేసుకొని వచ్చాను. మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉంది లేదో నాకు తెలీదు. నేను మాత్రము ఎప్పుడైనా కానీ నాకు నిద్ర పట్టలేదంటే ఏం పని చేస్తానంటే మెడిటో యాప్ అనేది ఒకటి ఉంది నా దగ్గర. సో అక్కడ ఏంటంటే బీచ్ సౌండ్స్ ఉంటుంది, వేవ్స్ ఆ సౌండ్ ఉంటుంది. దాన్ని పెట్టుకున్న ఒకే ఒక 10 నిమిషాలండి ఎంత బాగా నిద్ర పట్టేస్తుంది తెలుసా. సో అలా నాకు బీచ్ అనేది ఒక చిన్న ఎమోషన్ లెక్క. నాకు చాలా ఇష్టము. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.
అలాంటిది పాండిచ్చేరి బీచ్ చాలా డేస్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి ప్లెజెంట్ నేచర్‌లో కాసేపు అలా నన్ను నేను మర్చిపోయాను. సో, తర్వాత వచ్చేసి కాస్త అలా తిరుగుతా అన్నాము అండ్ రిటర్న్ ఇంక వెళ్ళాలి. ఇప్పటికీ చెప్పలేదు అనుకుంటారేమో, మన మీనమ్మ వాళ్ళని మేము ఎంత లేపినా వాళ్ళు లేవలేదండి. సో, మేము దెబ్బకి అక్కడే వదిలేసి వచ్చేసాము. ఇప్పుడు స్టేకి వెళ్ళాలన్నమాట. మన వాళ్ళు ఏంటంటే రూమ్ మర్చిపోయారు. ఎతుక్కుంటా తిరుగుతా ఉన్నాం పాండిచ్చేరి వీధులు. సో, అలా కాస్త రూమ్స్ కానీ ఇలా తిరుగుతూ ఉన్నాం. లాస్ట్‌కి ఎలాగో వెళ్ళిపోయామనమాట. రూమ్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుండింది. మాకు 1500 ఏమో పడింది పర్ నైట్. సో, బెడ్స్ కానీ, కంఫర్ట్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ బాగుండింది. నాకు ఛార్జింగ్ లేదు. జస్ట్ ఇక్కడ వరకే వచ్చిందనమాట క్లిప్పు. తర్వాత తీయలేకపోయాను. సో, టిఫిన్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. పాండిచ్చేరికి హాటెస్ట్ బాయ్ చెప్పుకొని వచ్చేసామన్నమాట. సో, ఫైనలీ వెళ్తూ ఒక చిన్న ఉంటది కదా చెకింగ్ వాళ్ళది. సో, అలా చూసుకొని తర్వాత టీ తాగేసి మన ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. నిజానికి ఈ ట్రిప్‌లో చాలా చాలా మెమరీస్ ఇచ్చింది. అండ్ 5 టెంపుల్స్ అది మేము లైఫ్‌లో మళ్ళీ వెళ్తామో లేదో కూడా తెలీదు. ఆ ప్లేసెస్ చూసాము. అండ్ ఒక చిన్న పిల్ల మంచిగా ఫ్లవర్ తెచ్చిచ్చింది. నేను ఎవరో కూడా తెలీదు. సో, చాలా చాలా మెమరీస్ ఇలా చిన్న చిన్నవున్నాయి. లాస్ట్‌కి చెప్పొచ్చేదేంటంటే నీ లైఫ్ జస్ట్ యువర్ లైఫ్. నిజమేంటో నీకు తెలుసు. నువ్వేంటో నీకు తెలుసు. నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు మోసం చేయలేదు. నువ్వు మళ్ళీ నమ్మించాల్సిన అవసరం కూడా లేదు. ఈ సముద్రంలానే నిజాలు కూడా. సమయం వచ్చినప్పుడు విలువైన వాటిని అదే ఒడ్డుకి ఎలా చేరుస్తుందో, మన సమయం వచ్చినప్పుడు కూడా ఆ నిజాలనేవి వాటంతట అవే బయటపడతాయి. నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేయనంత వరకు భయపడకు. సో గాయ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.